మొయినాబాద్ డ్రగ్స్ కేసు పక్కా పొలిటికల్ అండ్ క్రైమ్ కథా చిత్రాన్ని మరిపిస్తోంది. డ్రగ్ పార్టీ అరేంజ్ చేసుకుంది. సిమ్లా నుంచి గ్రాము 15,000 పెట్టి డ్రగ్స్ కొనుక్కొచ్చింది. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి కాల్పులు జరిపింది. అన్నీ మేమే 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 అని ఒప్పుకున్నారు నిందితులు. ఆ తర్వాతే వాళ్ళందరినీ అరెస్ట్ చేశాం అని రిమాండ్ రిపోర్ట్లో రాశారు పోలీసులు. కానీ ఇందులో అంతకు మించి మిస్టరీ ఉందా? పోలీసులు ఎందుకంత సీరియస్గా తీసుకున్నట్టు? కస్టడీ కోరడం వెనుక ఉన్న మతలబు ఏంటి? ఒక సిట్టింగ్ ఎంపీ, ఇంకో మాజీ ఎమ్మెల్యే డ్రగ్స్ పాజిటివ్, పైగా గన్ ఫైరింగ్. ఫామ్ హౌస్ లో దమ్మారో దమ్ సరే, పోలీసులపైనే కాల్పులు జరుపుతారా? మాదక ద్రవ్యం కేసు యమా సీరియస్. పోలీసులు రాగానే ఒకసారిగా ఫైర్ చేయడం, ఆ తర్వాత బాత్రూంలో ఎక్కడో అక్కడ దాక్కోవడం, ఆ తర్వాత ఒక్కొక్కరిని వేరువేరుగా విచారించే సమయంలో రోహిత్ రెడ్డి డ్రైవర్ దగ్గర ఫస్ట్ డ్రగ్స్ దొరకడం, ఆ తర్వాత ఎవరు తీసుకొచ్చారని చెప్తే పిఐ శ్రవణ్ ఇచ్చారని చెప్పడం, శ్రవణ్ విచారిస్తే ఇది కౌశిక్ తెచ్చారని చెప్పడం, కౌశిక్ విచారించిన తర్వాత ఎవరెవరు తాగారో ఆ టెస్టుల ద్వారా బయటకు. తెలుగు పొలిటికల్ సర్కిల్స్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన హై ప్రొఫైల్ కేసును తెలంగాణ పోలీసులు సీరియస్ గా తీసుకున్నట్టున్నారు. జరిగిన పరిణామాలేంటి? డ్రగ్స్ తీసుకున్నదెవరు? రక్త పరీక్షల ఫలితాలు ఏం చెప్తున్నాయి? తుపాకీ పేల్చిందెవరు? మధ్యాహ్నం 3:30 నుంచి రాత్రి 1 గంట వరకు జరిగిన తతంగం మొత్తాన్ని పిన్ టు పిన్ డీటెయిల్డ్ గా రాసేశారు రిమాండ్ రిపోర్ట్లో. డ్రగ్స్ పార్టీకి ముందుగానే ప్లాన్ జరిగిందని, పైలట్ రోహిత్ రెడ్డి పార్టీ ఆర్గనైజర్ అని ప్రాథమికంగా తేల్చారు పోలీసులు. స్విమ్మింగ్ పూల్ దగ్గర డ్రగ్స్ తో పాటు మద్యం దొరికిందని, అందరూ డ్రగ్స్ తీసుకున్నట్లు అంగీకరించారని, ఎర్రగడ్డ ఆసుపత్రిలో బ్లడ్ టెస్టులు చేస్తే ఎంపీ పుట్టా మహేష్ సహా 6గురికి పాజిటివ్ వచ్చిందని, వీళ్ళంతా మద్యం కొకైన్ కలిపి తీసుకున్నారని రిమాండ్ రిపోర్ట్ చెప్తోంది. డ్రగ్స్ కేసులో డ్రగ్స్ కంటే కూడా అక్కడ జరిగిన కాల్పుల అంశమే కీలకంగా మారింది. ఫామ్ హౌస్ లోకి వెళ్లి సెర్చ్ వారెంట్లను రోహిత్ రెడ్డికి ఇచ్చామంటున్న పోలీసులు అసలు లోపలికి వెళ్లక ముందే వినిపించిన తుపాకీ సౌండ్లతో షాక్ అయ్యారట. ఫామ్ హౌస్ లో మహిళతో పాటు 10 మందిని అదుపులోకి తీసుకున్నామని, వాష్రూమ్ దగ్గరున్న నమిత్ శర్మ చేతిలో తుపాకీని స్వాధీనం చేసుకున్నామని రిమాండ్ రిపోర్ట్ లో రాశారు. 11 మందిని విడివిడిగా నిలబెట్టి విచారిస్తే మొదట్లో డ్రగ్స్ తీసుకోలేదని బుకాయించారట. తర్వాత గట్టిగా అడిగితే శరత్ కుమార్ డ్రగ్స్ తీసుకున్నట్టు ఒప్పుకున్నారని, అతని దగ్గర 2 గ్రాముల కొకైన్ దొరికిందని పోలీసులు చెప్తున్నారు. మరో నిందితుడు కౌశిక్ ను విచారించినప్పుడు కొకైన్ ఎవరు తెచ్చారనే విషయం బయటపడింది. సిమ్లా బిజినెస్ ట్రిప్ కు వెళ్ళినప్పుడు గ్రామ్ కి 15,000 ఇచ్చి తానే కొకైన్ తెచ్చానన్నాడు కౌశిక్. ఫామ్ హౌస్ లోకి వస్తున్న పోలీసుల్ని భయపెట్టడానికే కాల్పులు జరిపినట్లు నమిత్ శర్మ అంగీకరించారట. కానీ మరొకరి లైసెన్స్డ్ రివాల్వర్ నమిత్ శర్మ చేతిలోకి ఎలా వచ్చింది? అసలు కాల్పులు ఎవరు జరిపారు అనేది మరో మిస్టరీ. రిమాండ్ రిపోర్ట్ ఇంత క్లియర్ కట్ గా ఉన్నా తేల్చాల్సింది ఇంకా ఉందంటున్నారు పోలీసులు. అందుకే కస్టడీ కోరే ఆలోచనలో ఉన్నారు. పోలీసులపైనే కాల్పులకు యత్నించడాన్ని మేజిస్ట్రేట్ సీరియస్ గా తీసుకున్నారు కనుకే నిందితుల్ని రిమాండ్ కి పంపారు. ఇప్పుడు కస్టడీకి కూడా ఇచ్చే అవకాశం ఉంది. దీన్ని కేవలం డ్రగ్స్ కేసుగానే చూడడం లేదు పోలీసులు. ఎందుకంటే ఇందులో పోలీసులపై హత్యాయత్నం అనే కోణం కూడా ఉంది. అందుకే ఫామ్ హౌస్ ను సీజ్ చేసి మరింత లోతుగా సోదాలు చేసే అవకాశం ఉంది. అవసరాన్ని బట్టి సిట్ ఏర్పాటు చేసే అవకాశాలను కూడా పరిశీలిస్తోంది తెలంగాణ ప్రభుత్వం.